80 ఏళ్లు మనకు స్వాతంత్రం వచ్చే మనం నిజంగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామా? ఒకప్పుడు స్వేచ్ఛ కోసం మన దేశం మొత్తం ఒకటిగా పోరాడింది. వాళ్ళ దగ్గర సోషల్ మీడియా లేదు, ఫాలోవర్స్ లేరు, వైరల్ అవ్వాలనే ఆలోచన లేదు. కానీ దేశం కోసం ఏదైనా చేయాలనే నమ్మకం ఉంది. ఈరోజు మన దగ్గర మాట్లాడే స్వేచ్ఛ ఉంది, చదువుకునే అవకాశం ఉంది, మన కలల్ని వెంబడించే హక్కు ఉంది. కానీ విచిత్రం ఏంటంటే మన చేతిలో స్వేచ్ఛ ఉంది, కానీ మనసంతా మాత్రం లైక్స్, వ్యూస్, నోటిఫికేషన్స్ మధ్య బందీ అయిపోయింది. దేశభక్తి అంటే ఆగస్టు 15న డీపీ మార్చడం మాత్రమే కాదు, మన బాధ్యతని నిజాయితీగా చేయటం, ఇంకొకరి హక్కుని గౌరవించడం, మన దేశం కోసం మన వంతు మంచిని చేయటం. ఎందుకంటే వాళ్ళు మనకొక స్వతంత్ర దేశాన్ని ఇచ్చారు. మనం తర్వాతి తరానికి ఒక అభివృద్ధి చెందిన దేశాన్ని ఇవ్వాలి. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.